సంక్రాంతి టైంలో మెయిన్గా విజయవాడ హైవే ఆంధ్రాకి వెళ్ళే రూట్ అయితే ఎంత ట్రాఫిక్ జామ్గా ఉంటుందంటే అసలు చూస్తుంటేనే భయం అవుతుంది. 4 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. అసలు 4-5 అవర్స్ అంటే ఉన్న ప్లేస్ లోనే బంపర్ టు బంపర్ డ్రైవ్ అవుతుందండి. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం, లేదంటే రేపు జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చి, లేదంటే మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోతే హౌ యూ విల్ మేనేజ్? అంటే నాకు ఎందుకంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్న ఏజ్ కన్నా మన మదర్ వాళ్ళ ఏజ్ ఉంది కదా, అసలు వాళ్ళకి అన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, మనకన్నా అంటే స్ట్రాంగ్ పీపుల్ ఫిజికల్లీ మెంటల్లీ. బట్ వాళ్ళకి ఇంత టెక్నాలజీ లేదు. ఒకవేళ అప్పట్లో ఈ టెక్నాలజీ మన ఇండియాలో ఉండుంటే ఈరోజు మన యూఎస్ను కూడా దాటి వెళ్ళిపోయేటోళ్ళు, అంటే అన్నీ దాటి వెళ్ళిపోయేటోళ్ళు. బట్ వాళ్ళకి అవకాశం లేదు. ఏం చేస్తున్నారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం నేను ఎక్కువగానే తెప్పించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. డల్గా ఉన్నాను అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, పిల్లలు ఇద్దరు లేకపోయేసరికి ఇల్లంతా కూడా సైలెంట్గా ఉంది. జస్ట్ ఉంటే అదొక అల్లరి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి అడగడం, ఊరికే పిలవడం, ఆ వాయిస్ అసలు గట్టిగా మాట్లాడడం, అరుచుకోవడము, వేదాది ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ అల్లరి ఉంటుంది కదా. ఇంకా పిల్లలు అన్నాక ఇద్దరి మీద ఒకరికొకరు కంప్లైంట్, ఏదో ఒక సందడిగా ఉంటుంది కదా. అసలు జషు వీళ్ళు పిల్లలు ఇద్దరు లేకపోయేసరికి, వేదాది జషు లేకపోయేసరికి బోర్గా ఉంది. అంటే మేము ఇంతకు ముందే వచ్చాము వర్క్ నుంచి. ఎంత అంటే ఎప్పుడు రోజు ఉండము, ఎక్కువసేపు ఉండము. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, మేము కూడా వర్క్ పర్పస్లో వెళ్తుంటాం, బయటకు వెళ్తుంటాము. బట్ అయితే ఈవినింగ్ రాగానే కొంచెం అల్లరి అదంతా ఉంటుంది కదా, అది మిస్ అవుతున్నాం అన్నమాట. చూడాలి. ఎంతైనా మదర్కి కొంచెం ఫీలింగ్ తెలుస్తుందండి. యాక్చువల్గా ఏంటంటే రేణుకి బాగా అటాచ్ పిల్లలిద్దరు. ఇంకోటి అరిచినా కోపడ్డా ఏం చేసినా మళ్ళీ ఆమెకాడికే పోతారు, కొట్టుకుంటారు ముగ్గురు. బట్ మళ్ళీ ఏం కావాలంటే మమ్మీ కావాలి, ఏం చేయాలంటే మమ్మీ కావాలి. అంటే వాళ్ళకి అంతే, వాళ్ళ ఫుల్లీ అటాచ్డ్. ఇంకోటి ఒక విషయం జరిగింది, అది చెప్తాను. వెళ్ళారు కదా అక్కడికి, నల్గొండకు వెళ్ళారు కదా, నేను అన్నీ సెట్ చేసి ఏ పేరుకి ఆ పేరు సెట్ చేసి బట్టలన్నీ చదివి పెట్టానండి. ఇద్దరివి సపరేట్గానే పెట్టాను. అంటే లైక్ నైట్ డ్రెస్సెస్, నైట్ వేర్ వేసుకోవాల్సినవి, షర్ట్స్ అట్లా ఉంటాయి కదా, జీన్సెస్, అవన్నీ సపరేట్గా పేరు సెట్ చేసి పెట్టి పంపించాను. వేదాదు వీడియో కాల్ చేసి, మమ్మీ ఇప్పుడు ఏ పాయింట్ వేసుకోవాలి, ఈ పాయింట్ మీదకి ఏ షర్ట్ వేసుకోవాలి, నువ్వు సెట్ చేసి ఇస్తావు కదా, చెప్పవా, ఎట్లా వేసుకోవాలో చెప్పవా అని అడుగుతున్నారు. అంత అంటే వాడి డ్రెస్ గురించి కూడా నాకు కాల్ చేసి అడిగారు చూడండి. నాకు ఎంత ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కటి ఇచ్చిన దాకా ఊరుకోడు అసలు. నువ్వే ఇవ్వు మమ్మీ, నువ్వే ఇవ్వు అని అంటాడు అనమాట. నువ్వు సెట్ చేసి ఇవ్వు, నువ్వు మంచి సెట్ చేసి ఇస్తావు, సెట్ చేసి ఇవ్వు అని అంటాడు. యాక్చువల్గా ఫస్ట్ టైం పిల్లలు మమ్మల్ని వదిలిపెట్టి అట్లా అంటే మేము 1 వీక్ అట్లా పంపించడం అండి సంక్రాంతికి అమ్మ దగ్గరికి, అమ్మతో పాటు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఒక భయం ఉంటుంది మాకు. పిల్లలు ఎక్కడికైనా వెళ్తే అంటే వేరే వాళ్ళ ద్వారానో, లేకపోతే వీళ్ళు మాట్లాడే ద్వారానో వేరే వాళ్ళు హట్ అవుతారేమో, లేకపోతే వీళ్ళు ఏమన్నా అంటే హట్ అవుతారేమో అని ఎగ్జైటింగ్గా మాట్లాడతారు అని కొంచెం అనిపిస్తుంది. బట్ ఏంటంటే అలా అనిపించినా కూడా ఒకసారి అయితే మనం పంపించాలి. మరి అంటే పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఇప్పుడు వేదు కూడా అంటే 12 ఇయర్స్కి వచ్చేసాడు, జషు కూడా నేర్చుకుంటుందని. సో ఇద్దరు వెళ్తేనే అందరిలో అంటే మేము లేకుండా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, అమ్మ ఉన్నారు కాబట్టి. ఇంకోటి అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళకి కూడా అలవాటు కావాలి. సో ఎప్పటికీ మనమే ఉండం కదండి, యాజ్ ఏ పేరెంట్స్గా మనమే ఉండం కాబట్టి పక్కన. సో అప్పుడప్పుడు అలా పంపించాలి అని మేము డిసైడ్ అయ్యామన్నమాట ఈ ఇయర్. యాక్చువల్గా డిసైడ్ అయితే అయ్యాం, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, కానీ మేమైతే కొద్దిగా మిస్ అవుతున్నాం బాగా ఇలా మార్నింగ్ నుంచి. ఎందుకంటే హాలిడేస్ ఈ రోజు నుంచే స్టార్ట్ వాళ్ళకి. మరి హాలిడే రోజు ఒక్కరోజు ఉండిపోతే బాగుండేమో అనిపించింది. కానీ మాకు రేపటి నుంచి అంటే మండే కదా, రేపు మళ్ళీ కొంచెం పంపించాలన్నా ఇబ్బంది పడతాము. అందులో ఒకటండి, అసలు ఈ టైంలో సంక్రాంతి టైంలో మెయిన్గా విజయవాడ హైవే ఆంధ్రాకి వెళ్ళే రూట్ అయితే
ఎంత ట్రాఫిక్ జామ్ గా ఉంటుందంటే అసలు చూస్తుంటేనే భయం అవుతుంది. 4 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. అవును, అసలు 4-5 అవర్స్ అంటే ఉన్న ప్లేస్ లోనే బంపర్ టు కదలడానికి. బంపర్ డ్రైవ్ అవుతుందంట. ఆ. ఇందాక మేము TV9 లో చూసాము. సో అందుకోసమని ఈ రోజు రేణు ఏం చేసిందంటే ఎర్లీగా వెళ్ళండి అని వాళ్ళకి చెప్పేసి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ డే హాలిడే, ఇంకా లేట్ గా లేద్దామన్న ప్లానింగ్స్ లో ఉన్నా కూడా ఆ టైంలో అయితేనే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతారు ట్రాఫిక్ లో ఉండకుండా అన్నట్టుగా నేను అనుకున్నాను. అందుకోసమనే త్వరగా రమ్మని చెప్పాను అనమాట డ్రైవర్ని కూడా. ఇంతగా అవి ఏంటి కట్ చేసేది? అల్లం, జింజర్. అల్లం. సో అల్లం పేస్ట్ బయట దొరుకుతుందిగా. బయట అల్లం పేస్ట్ అస్సలు యూజ్ చేయకూడదండి, అసలు చెయ్యం కూడా నేనైతే. అందులో ఏంటి అని అంటే ఆలు ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెడతారంట. సో ఆ వేస్టేజ్ కూడా అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని ఉంటాయి కదా ఇందులో కూడా క్వాలిటీస్. సో ఆ లాస్ట్ వేస్టేజ్ అవన్నీ కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేస్తారు. నాకైతే అసలు చూడగానే అమ్మో ఎలా యూజ్ చేస్తారు ఇది అనిపిస్తుంది, అంత భయం అనిపిస్తుంది అనమాట నాకు. నేను ఎప్పుడు కూడా ఇలానే, అంటే ఇక్కడ మాకు ఏంటంటే ఒక ఆంటీ ఉంటారు, దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి. ఆ ఆంటీ ఎంత క్వాంటిటీ కావాలో చెప్తే ముందే ఆర్డర్ చేసుకుంటే తనే మొత్తం నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చి ఇస్తారనమాట. కావాలనే టాపిక్ డైవర్ట్ చేశాను ఎందుకంటే ఎమోషనల్ అవుతుంది మా రేణు అని. సో కొద్దిగా డైవర్ట్ చేశాను. అర్థమైంది. నాకు ఒక క్వశ్చన్ ఇందాక నుంచి అడగాలనిపిస్తుంది, ఎందుకు అడగట్లేను అంటే ఎమోషనల్గా మళ్ళీ ఏమంటే ఎమోషనల్ మీద ఎమోషనల్ అవుతుందేమో అని అడగలేదు. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం, లేదంటే రేపు జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చి, లేదంటే మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోతే హౌ యూ విల్ మేనేజ్? అంటే నాకు నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నంటే మనకి ఏదైనా ఆ సిచ్యువేషన్, ఆ పొజిషన్ వచ్చిన తర్వాతనే అర్థమవుతాయి అంటారు కదా. ఇప్పుడు మా ఇంట్లో మేము చాలా చూస్తుంటాం అట్లా. అంటే మా పెద్దవాళ్ళు ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు, చాలా రోజులైంది, ఎప్పుడు మనతోనే కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి నాకు కొంచెం బాధగా ఉంది. బట్ లైఫ్ విషయం గురించి ఆలోచిస్తే మాత్రం నేనైతే సపోర్ట్ చేస్తా, వెళ్ళమనే చెప్తా. బయటికి వెళ్తేనే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు, అన్నీ నేర్చుకుంటారు, అండ్ అంటే ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేసుకునే క్యాపబిలిటీ రావాలి వాళ్ళకి. అయితే ఇంకో క్వశ్చన్, ఇప్పుడు పిల్లలు అలా వెళ్తే నువ్వు స్ట్రాంగ్ ఉంటావా, నేను స్ట్రాంగ్ ఉంటానా? అంటే నేనైతే చెప్తా స్ట్రాంగ్ అని, కానీ ఆలోచిస్తుంటా లోపల. మీరైతే తెలిసిపోతుంది అది. నాకు కొంచెం కష్టమే. మీరు మీ దగ్గర అయితే మీరు కొంచెం ఆ విషయంలో కొంచెం వీక్. అంటే ఇంట్లో ఉన్నారు, రేణు దగ్గర ఉన్నారు అంటే అదొక హ్యాపీ. అంటే ఎలా అనేది నేను చెప్తాను. ఏదన్నా చిన్న దెబ్బలు తగిలినప్పుడు వేణుగారు ఏంటంటే ఇంకా సెన్సిటివ్ అయిపోయి ఎందుకు తగిలించుకున్నా, ఎలా తగిలించుకున్నా ఇలా ఆలోచిస్తారు. నేనేంటంటే దెబ్బలు తగులుతాయి, సో ఏం కాదు అన్నట్టుగా ఉంటా అనమాట. నాకు మా జషు విషయంలోనే కొంచెం అంటే బాగా కొద్దిగా చిన్న దెబ్బ తగిలినా కూడా అసలుకి ఆమె అలానే సెన్సిటివ్ గా ఉంటది. సరే ఓకే, మీరు ఇలా అడిగారు కదా, నేను ఒక విషయం అడుగుతానండి. అసలు మన ఏజ్ అంటే మన చైల్డ్హుడ్ టైంలో అసలు మనల్ని ఇంత కేరింగ్ గా, ఇంత జాగ్రత్తగా, ఇంత పొసెసివ్ గా మనల్ని పెంచారో చెప్పండి. అంటే ఒకటి అప్పట్లో ప్రేమ ఉండేది, ప్రేమ విషయంలో నో కాంప్రమైజ్. నేను ప్రేమ ఉంటది, బట్ కాకపోతే హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంట్లో అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది దాంట్లో. మనం ఇంత స్మార్ట్ కిడ్సా? స్మార్ట్ అనేది టెక్నాలజీ లేదు, అంటే అది ఏజ్ని బట్టి, జనరేషన్స్ బట్టి మారుతూ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్న ఏజ్ కన్నా మన మదర్ వాళ్ళ ఏజ్ ఉంది కదా, అసలు వాళ్ళకి అన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, మనకన్నా అంటే స్ట్రాంగ్ పీపుల్ ఫిజికల్లీ, మెంటల్లీ. బట్ వాళ్ళకి ఇంత టెక్నాలజీ లేదు. ఒకవేళ అప్పట్లో ఈ టెక్నాలజీ మన ఇండియాలో ఉండుంటే ఈరోజు మనం యూఎస్ను కూడా దాటి వెళ్ళిపోయేటోళ్ళం, అంటే అన్నీ దాటి వెళ్ళిపోయేటోళ్ళం. బట్ వాళ్ళకి అవకాశం లేదు. మన జనరేషన్లో ఏంటి అంటే మనకు అటు టెక్నాలజీ అప్పుడప్పుడే అంటే దాన్ని ఏమంటారు స్టార్ట్ అయింది. అంటే న్యూ ఫేసెస్ ఆఫ్ 2G కాదు, అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా అంటే లో అన్నట్టుగా కూడా కాదు. నాలెడ్జ్ పరంగా అన్ని తెలుసుకున్నాము, అండ్ అన్ని అటు 2 జనరేషన్స్ ని చూసినాం మనం. అంటే ఏమంటారు, అలా కాదు నేను చెప్తాను. మనది ఎలా ఉంటుంది అంటే అటు పేరెంట్స్ మాటని అంటే ప్రకారం నడుచుకోవాలి, ఎట్ ద సేమ్ టైం కష్టపడాలి, జాబులు తెచ్చుకోవాలి, జాబులలో మనం సెటిల్ అవ్వాలి,
అంటే నెక్స్ట్ మనకు వచ్చే పార్ట్నర్ని కానీ నెక్స్ట్ పిల్లల్ని కానీ మంచిగా పెంచాలి. కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఏఐ అసలు జాబ్లు ఉంటాయా లేవా, పిల్లలు చదువుకున్నా కూడా మంచి పొజిషన్స్కి వెళ్తారా లేదా, అంత టెక్నాలజీని వాళ్ళు అంటే అప్డేటెడ్గా ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు గ్యాజెట్స్ అప్డేటెడ్గా సాఫ్ట్వేర్కి తగ్గట్టు ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే పీపుల్ అంటే మన మైండ్ సెట్ అంత అప్డేటెడ్గా వెళ్ళాలి. ఆప్షన్స్ కూడా వాళ్ళు స్కూలింగ్ నుంచి నేర్పిస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే టీచింగ్ మెథడ్ని మార్చుకుంటూ వస్తున్నారు, మాడ్యులర్ చేసుకుంటూ వస్తున్నారు, అన్ని చేంజెస్ చేసుకుంటూనే వస్తున్నారు. నేను చూస్తున్నాను కదా ఇప్పుడున్న స్కూల్స్లలో ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు, పిల్లల్ని కూడా చేస్తున్నారు అలానే. సో ఆప్షన్స్ వాళ్ళకు కూడా వస్తాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో సో వాటికి తగ్గట్టుగానే టెక్నాలజీ పెరుగుతున్న వాటికి విధంగానే మళ్ళీ స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి కూడా జాబ్స్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానివ్వండి, అన్నీ వస్తుంటాయి. అంటే ఇంకోటి ఏంటి అంటే మాకు బాగా కనెక్ట్ అయిన కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. పిల్లలకి అంత ప్రపంచం అంటే ఏంటో తెలియాలి, ఒంటరిగా వెళ్ళి వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలగాలి, ట్రావెల్ చేయాలి అనేది. నేను కూడా అదే అనుకుంటా, యాక్చువల్లీ నాకుంటది ఆ కోరిక. బట్ ఫస్ట్ మనం డైరెక్ట్ పంపించలేక అంటే ఇప్పుడు కొంచెం అలవాటు చేద్దామని ఫిక్స్ అయ్యాము. పిల్లలు కూడా మంచి లైఫ్ స్టైల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకొక బ్లాగ్లో మీట్ అవుదాం. అన్లెస్ అంటిల్ టేక్ కేర్. అండ్ ఇప్పటి వరకు మా వీడియోస్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నందుకు అండ్ వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.